మీకేం కాలేదు కదా? బాగున్నాను. మీకు ఆకలిస్తుందా? నేను ముందు ఈ రాళ్లని దింపాలి. హెన్రీ తిన్నాక పని చేయొచ్చు కదా? తెలుసు. ఈ పని పూర్తి చేసి నేను తింటాను. హెన్రీ! గుడ్ మార్నింగ్ మిస్టర్ క్యూ. గుడ్ మార్నింగ్ మిస్టర్ యారింగ్. నాకు తెలిసి మీ దగ్గర కావాల్సింది ఉందనుకుంటా. చికాగో నుంచి వచ్చేస్తా. చాలా మంచిది. నాకు లోడ్ ఎక్కించడానికి హెల్ప్ చేస్తారా? నాకు మీటింగ్ కి లేట్ అవుతుంది. త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. మిస్టర్ ఫ్రాంక్లిన్, మిస్టర్ ఫ్రాంక్లిన్. గుడ్ మార్నింగ్ సార్. లేట్గా వచ్చినందుకు నన్ను క్షమించండి. లేట్ అవ్వడానికి ఆయనే కారణం. పదండి. ఇది తీసుకోండి, నొప్పి తగ్గుతుంది. ఇంకా నిద్ర రాకపోతే నిద్రపోవడానికి ముందు వేసుకోండి. థ్యాంక్స్. ఇంకేమైనా కావాలంటే రండి. నేను మీకు ఎంత ఇవ్వాలి? కొద్ది రోజులు పోయాక ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి. అప్పుడు వచ్చి మీరు డబ్బులు ఇస్తే చాలు. మళ్ళీ థ్యాంక్స్ మేడం. నువ్వు ఇంకా ఈ పని పూర్తి చేయకుండానే ఉన్నావా? ఇది నిన్నే చేసి ఉండాలి. మేకులు అయిపోయాయి సార్. మేకులు అయిపోయాయా? వెళ్ళి త్వరగా తీసుకురండి. వెంటనే వెళ్ళండి. మనకి 25 నిమిషాలు ఉన్నాయి. త్వరగా వెళ్ళండి. సేల్స్, నాకు కొన్ని మేకులు కావాలి. మిమ్మల్ని వినిపించట్లేదా? నాకు ఇంకా కొన్ని మేకులు కావాలి. నేనేమి చెవిటి వాడిని కాను. ముందు ఈ రోజు ప్రొద్దున తీసిన వాటికి డబ్బు చెల్లించు. ఊరికంబం ఎక్కించడం మనకి అఫీషియల్ వర్క్. ఆ ఊరికంబాన్ని మనమే కదా కట్టించాలి. అన్ని పనులు పూర్తయిన తర్వాతే షరీఫ్ మనకి డబ్బులు ఇస్తారు. ఎవరా షరీఫ్ ఎదవా? మనం ఏదైనా వస్తువు కొని దాని డబ్బు చెల్లించకపోతే మనం మోసగాళ్ళమని అర్థం. నేను ఏమైతే చెప్పానో వెళ్ళి వాడితో అలాగే చెప్పు. సరే, నేను చెప్తాను. ఖచ్చితంగా చెప్తాను. చేతులు నరికాక మేకలు కొట్టడం చాలా కష్టం. నువ్వే దొంగవి. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే నీకు నష్టం వస్తుంది. షరీఫ్ సార్, మిమ్మల్ని ఆయన మిమ్మల్ని మూర్ఖుడు అంటున్నారు.
నేను నీకు చచ్చిన డబ్బులు ఇవ్వను. అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. నన్నే వాడు మూర్ఖుడు అని తిడుతున్నాడు. ఇది చాలా స్ట్రాంగ్గానే ఉంది. మనం దీనికే ఉరేయచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అవును సార్. అమ్మయ్యా, మొత్తానికి పని పూర్తయింది. వాళ్ళు పనిని పూర్తి చేసినట్టున్నారు. ఉడతాడేమీ గట్టిగా అనిపించట్లేదు, కానీ వాడి డ్యూటీ చేస్తున్నాడు. మన టైం బాలేదు. నాకిప్పుడు తలనొప్పిగా ఉంది. తలనొప్పి వల్ల ఎలాంటి సమస్యలు తీరవు గస్. నరకమేమి దారుణమైన చోటు కాదు శామ్. నా స్నేహితులు చాలా మంది అక్కడే ఉంటున్నారు. అవును, ఒకవేళ అక్కడ ఉంటే నువ్వు బాగుంటావు గస్. నువ్వేం అడగాలనుకుంటున్నావు? నీ ఆఖరి కోరిక ఏంటి? మరణశిక్ష పడ్డ వాళ్ళకి ఆఖరి కోరికని అడుగుతారు. ఏం లేదు, ఉరితాడు ఇంకొంచెం పైన ఉంటే బాగుండేది. ఉరి వేసిన వెంటనే ప్రాణాలు పోవాలని వేడుకుంటున్నాను. ప్రాణం ఆలస్యంగా పోకూడదు. అలా ఇబ్బంది పడుతూ చావడంలో అర్థం లేదు. సిగరెట్ అడుగు. ఎందుకు సిగరెట్? షరీఫ్ దగ్గర స్పెషల్ సిగరెట్ ఉంది. నీ ఎలాగో చావబోతున్నావు. దోషి అడిగినా ఇవ్వడు. నేను ఎప్పుడు సిగరెట్ కాల్చలేదు. నేను మొదటిసారి కాల్చినప్పుడు నాకు పెద్దగా పడలేదు. సిగరెట్ కాల్చి చావాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. నేను గన్నుని తీసినప్పుడే శామ్ డాన్వేలికి నేను చివరి నిర్ణయం అని తెలుసు. వాడి కళ్ళు పెద్దవిగా తెరుచుకొని ఉనింది. భయంలో వాడికి చెమటలు కారిపోయాయి. ఆ చెమటలు స్మెల్ రోజా పువ్వుల స్మెల్ కాదు, ఖచ్చితంగా కాదు. వాడు గన్నుని కింద వేసేశాడు. వాడి వల్ల నా కళ్ళుని చూడలేకపోయాడు. కానీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. షరీఫ్ ఎందుకు రివార్డ్ నాకు ఇవ్వలేదో తెలిసిపోయింది. నేను రో హిల్ రైడ్జ్ నార్త్ పికోస్లో నేనే బెస్ట్ గన్ షూటర్ని. నాలాగా ఎవరు గన్ షూట్ని చేయలేరు. నాకు తెలిసినంత వరకు నువ్వు ఒక వాగుడుకాయవే. అంతేకాదు, నువ్వు మాట్లాడేవన్నీ కూడా వట్టి కథలే. ఇక ఎవరు కూడా నువ్వు తుపాకీ పట్టుకోవడం చూడలేదు. నిజంగానా? అవును. ఈ ఊళ్ళో నిన్ను చూసినప్పుడల్లా నువ్వు తాగుతూనే ఉన్నావు. శామ్ డాన్విల్లీ షరీఫ్ దగ్గర సరెండర్ అయినట్టుగా అందరూ చెబుతూ ఉన్నారు. దాంతోపాటు అతను దాక్కోలేక తుపాకీని అప్పగించాడట. నాకు కొంచెం విస్కీ ఇవ్వండి ప్లీజ్. తీసుకోండి. నిజం చెప్పాలంటే రాత్రి బాగా మందు కొట్టి నువ్వు ఆ చోట్లో పడి ఉన్నావు. మీకు అన్ని నిజాలు తెలియదనుకుంటాను. కార్నీలెన్ హ్యారింగ్టన్, నేను క్లియర్గా చెప్తాను. నేను నీకన్నా వేగంగా ఉంటాను తెలుసా? నువ్వు నీ గన్నిని తీసేలోపు నేను విస్కీని తాగేస్తాను తెలుసా? మనం అది కూడా చూద్దాం. అప్పుడు నువ్వు నా దగ్గర బెట్ కడతావా? అలా అయితే నీ గుర్రానికి నా గుర్రానికి బెట్ కడదామా? నువ్వు నన్ను గమనంగా చూడు. ఎవరైనా గుర్రాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారా? వీడిని ప్రాణాలతోని లేదా వీడు బాడీని పట్టుకోమని ప్రజలు షరీఫ్ దగ్గర చెప్పారు. ఏం చెప్తున్నారు? అవును మేడం. ముందే నేను చెప్పినట్టు
నార్త్ డొకోటాలోని నేను చాలా మందిని అరెస్ట్ చేశాను. సౌత్లో కూడా అరెస్ట్ చేశాను. అదేలాగా యూఎస్లో కూడా అరెస్ట్ చేశాను. నేను ముందుగానే చెప్పాను ఇలాంటి చావు సొరంగంలోనే పని చేయను అని. ఇదేమీ చావు సురంగం కాదు. మక్కలది తవ్వి ఎలా వాడుకోవాలో ఇంతవరకు నేర్చిపెట్టుకున్నారు. ఒకవేళ తవ్వేటప్పుడు బంగారం దొరికిందంటే ధనవంతులు అవ్వచ్చని వాళ్ళకి తెలిసొచ్చింది. మిస్టర్ ఫ్రాంక్లిన్, నేను మీకు ఆ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ సొరంగంలో పని చేయడానికి వచ్చిన చాలా మంది కథలు నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి చాలా విచిత్రమైన రోగాలు వస్తాయి. అది ఆల్రెడీ జరిగింది. నిజమైన డిసీజ్ ఏం కాదు. స్వరంగంలో ఉన్న మినరల్స్ పడకుండా వాళ్ళ ఒంటికి జబ్బు వచ్చింది అంతే. పెద్ద విషయం కాదు. తాగుతారా? నేను మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తాను. నాకు తెలీదు. రోజుకు $1 అంటే అది నాకు చాలా తక్కువ అనిపిస్తుంది. ఇందులో రోజుకి $1 పైన దొరుకుతుంది. అవన్నీ తవ్వి అమ్మడం మొదలెట్టినంటే మీకు % లాభం కూడా ఇస్తాను. 1%? అది కూడా నాకు పెద్దగా అనిపించలేదు. నన్ను నమ్మండి, మీ మంచి కోసమే చెప్తున్నా. ఒక రోజుకి $2 కావాలి. అదేవిధంగా ఒక వారానికి 2 బాటిల్ విస్కీ కావాలి. అలాగే నువ్వు చెప్పినట్టుగానే 1% లాభం నాకు ఇవ్వాలి. అక్కడికి వచ్చిన తర్వాత ఒంటికి ఏ జబ్బులు రావుగా? లేదు లేదు, అలా జరగడానికి అవకాశం లేదు. ఆ మినరల్స్లో ఎలాంటి నష్టం కలగదు. అలా అయితే పర్వాలేదు, కానీ దాన్ని మనం రిటర్న్ కాంట్రాక్ట్గా రాసుకోవాలి. మిమ్మల్ని రేపు సాయంత్రం నేను కలుస్తాను. వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు. ఏమైంది? చనిపోయాడు. హెన్రీ చనిపోయాడు. చనిపోయాడా? అదెలా జరిగింది? నీ వల్ల వాడు చచ్చిపోయాడు. నువ్వు చేసిన తప్పుకి ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. నిన్ను అస్సలు క్షమించను. నేను మిమ్మల్ని ఇన్ఫర్మేరియాకి తీసుకెళ్తాను. ఇదంతా బ్లాక్ పౌడర్ వల్లే. మీరు విషయాన్ని చాలా పెద్ద చేస్తున్నారు. యురేనస్ కొన్నిసార్లు హలుసినేషన్ ని క్రియేట్ చేస్తాయి. వాడి తల చెదిరిపోయింది. నా కళ్ళతో చూశాను. చుట్టూరా బ్లడ్. మీరు తీసుకెళ్ళండి. అలాంటి నరకంలోకి వచ్చి నేను అస్సలు పని చేయలేను. అది బోడి $2 కోసం. నేను వెంటనే వెళ్ళాలి. వెళ్ళు. ఇక్కడ ఒక హత్య జరిగిందని విన్నాను. కార్నీలెన్స్ హ్యారింగ్టన్ సౌత్ డకోటాలోని వాడిని వెతుకుతున్నారు. మీకోసం నేనే చేశాను షెరీఫ్. ఇతని గురించి నాకు తెలియదు. మీరు దీనికోసం గోల్డ్ ఇవ్వచ్చు, లేదా బ్యాంక్ నోట్స్, లేక $10 ఇవ్వచ్చు. నువ్వు కొంచెం వెయిట్ చేయాల్సింది. ఈ రోజు ఉరి వేయాల్సిన రోజు. నీకు దారుణమైన రోజు కదా. మీరు సరిగ్గానే చెప్పారు. నీ ఆఖరి కోరిక ఏమిటి? ఏం లేదు. నేను ప్రజలు మోసం చేయాలనుకోవడం లేదు. వాళ్ళు ఆతృతగా ఉన్నారు. నువ్వేమైనా వేడుకుంటావా? అలా అయితే నీకు సిగరెట్ కాల్చడం ఇష్టమేనా? నీకు సిగరెట్ కోసం నేను ఏర్పాటు చేస్తాను. నా సిగరెట్స్ అన్నీ అయిపోయాయి. అదే చెబుతున్నా. శామ్ డన్ విల్లీని ఉరి వేయటానికి మీరందరూ సాక్షులుగా వచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నా. నేరం నిరూపించబడినందువల్ల శిక్షిస్తున్నాం. ట్రైన్లో దోపిడీ చేసి అమాయక ప్రజల్ని చంపినందుకోసం ఇతనికి
నేరం నిరూపించబడి జడ్జి రాయ్ పెరల్ ఇతనికి మరణశిక్ష విధించారు. నువ్వేమన్నా రాబిన్ హుడ్వా? లేదు, అలా అని లేదు. చివరి క్షణాల్లో బాధపడుతున్నావా? మంచిది. నేనిక్కడ షరీఫ్గా బాధ్యతలో ఉన్నందువల్ల ఈ ఉరి శిక్షను అమలు పరుస్తున్నాను. ఏంటిది? ఏదో జంతువులే ఉంది. వెళ్ళిపోండి, ఎవరికి నోటికండి వెళ్ళిపోండి. చూడు, వెళ్ళిపోండి. ఏదో ఒకటి చెయ్యి, త్వరగా దాన్ని కాల్చు. రండి, త్వరగా వెళ్దాం. పారిపోండి. లేవండి, జాగ్రత్త జాగ్రత్త. Abigail! హే, నీ దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయా? ఉన్నాయి. అగిపెట్టివు. హే, నీ దగ్గర తుపాకీ ఉందా? ఉంది, నాతో రా. చూసాను. ఏ, ఇక్కడ చూడు. చూసాను. నేను షూట్ అన్నప్పుడు షూట్ చేయి, దూకమన్నప్పుడు దూకు. అర్థమైందా? అది మామూలైన విషయమే. షూట్. కాల్చు. దూకు. Abigail.
అబిగేల్, నిన్ను ప్రాణాలతోనో లేదా బాడీని ఇస్తే నాకు $200 వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఊరు శిక్షలో ఉన్నవాడిని, అందుకే నేను తీసుకువెళ్ళిపోతున్నాను. నీకెవరో పిచ్చి పట్టిందా? లేదు, ఆ జీవరాశి చచ్చిపోయింది. నీ వల్ల నాకు పనుంది, నాతో రా. నేను వాళ్ళిద్దరిని కాపాడాలి. నేను నచ్చకపోతే నా వెనకాల వచ్చి షూట్ చేయి. నీ పని అయిపోయిన తర్వాత నేను తీసుకువెళ్ళిపోతాను. నోటి మాట చెప్పట్లేదు, నిజంగానే తీసుకెళ్తా. శామ్, నీకేం కలదుగా? అలాగే అనుకుంటున్నాను. నీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అబ్బి. అలాంటిదేవి చెప్పుకో. మీరు బాగున్నారా మిస్ అబిగేల్? నేను బానే ఉన్నాను. నాకు కాలు ఇరిగిపోయింది అనుకుంటా, చాలా నొప్పిగా ఉంది. అదేలాగా ఇంకోటి వస్తుంది. త్వరగా వెళ్ళి ఎక్కడో ఒక చోట దాక్కోండి. చూసి జాగ్రత్త. త్వరగా బండి ఎక్కువ, అవన్నీ వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? అడిగేది నిన్నే, ఎన్ని వస్తున్నాయి? నాకు తెలియట్లేదు. 5, 6 అంతకు మించి కూడా ఉండొచ్చు. అవి ఎంత దూరంలో ఉన్నాయి? హే, ఆ తలుపు తెరవండి. మీరిద్దరు క్యారేజ్ లో జాగ్రత్తగా ఉండండి. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఇక్కడ ఉంటాను. ఎంతమంది చనిపోయారో చూసావా? ఇక్కడే ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండలేవు. వెళ్ళు. నా సాయం మీకు కావాలి, ఇక్కడే ఉంటాను. మన తర్వాత మాట్లాడు. ముందు బయలుదేరండి. ఇక్కడ సురక్షితమైన చోటికి. నా మాట వినే అబిగేల్, ముందు ఈ బండి ఎక్కి త్వరగా ఎక్కడికైనా వెళ్ళు. ఎవరో ఎక్కి వెళ్ళండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. ఈసారి నువ్వు రావాలి, అర్థమవుతుందా? వస్తాను. బండిది త్వరగా. శామ్ డాన్వెల్, నీకు అదృష్టం ఉంది. నువ్వు ప్రాణాలతో ఉంటే కలుద్దాం. లేట్ అవ్వక ముందే ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు ఇక్కడి నుంచి ఫైట్ చేయి, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడద్దు. మనకి పెద్ద వెపన్స్ కావాలి. జైల్లో వెపన్స్ ఉన్నాయి. ఓరి దేవుడా. త్వరగా త్వరగా లోపలికి రండి. త్వరగా దిగండి. త్వరగా రండి, లోపలికి రండి. జూల్స్, ఆ విండోస్ క్లోజ్ చేయి. త్వరగా క్లోజ్ చేయి. త్వరగా త్వరగా లోపలికి రండి. ఏం చేస్తున్నారు? త్వరగా రండి, త్వరగా రండి. తనని టేబుల్ మీద పడుకోబెట్టండి. త్వరగా ఎట్టండి, తోయండి, జరపండి. గట్టిగా. తలుపు దగ్గరికి పోదండి, గట్టిగా పట్టుకోండి. చాలా మంచిది. అది వెళ్ళిపోయింది అనుకుంటున్నాను. అలాగా? అలా అయితే మీ తలని బయటికి చూపించండి, అప్పుడే నమ్ముతాం. ఏం జరుగుతుందో చెప్పండి, నాకే అర్థం కావట్లేదు. హే సెలెక్, ఇవన్నీ పడుకోబెట్టడానికి నాకు హెల్ప్ కావాలి. నేను మీ కాళ్ళని చూడాలి, సరేనా? జాగ్రత్త. కొద్దిగా నొప్పిని భరించండి. ఇంకెక్కడైనా గాయాలు తగిలాయా? నా చేతులు. నాకు భయం వేస్తుంది అబిగేల్. తెలుసు, నాకు తెలుసు. బాధపడకండి, మనం జాగ్రత్తగానే ఉన్నాం, మనం సరేనా? జాగ్రత్తగా లేమని చెప్పు. ఇక్కడేం జరుగుతుందో తెలుసు కదా. అక్కడేముంది? ఇదేం చేస్తుంది? ఏమో తెలీదు. అది గొయ్యి తవ్వుతోంది. నేను ఇప్పుడే వస్తాను.
తనకేం కాలేదుగా? నాకు వుడ్ లాంటిది కట్టడానికి ఏమైనా కావాలి. మిమ్మల్ని మీరు అసలు పరిచయం చేసుకోలేదు. డాక్టర్ జూ సాల్నింగ్. మీరు? శామ్ డాన్వెల్, ఒక దొంగని. సైలస్ క్యూరీ, కొట్టు పెట్టుకున్నాను. హలో. రోస్ ఇల్రేజ్, గన్ షూటర్. ఒంట్లో బాలేదా? లేదు లేదు, ఇది ఒక్క డస్టే. నీకేం తెలుస్తోంది? బయట ఎవరో ఉన్నారు. అక్కడ నుంచోకో. వచ్చేస్తాయి. అది చాలా వేగంగా ఉంది. ఏమైంది? సోదర సోదరీమణులారా, ఈ సమయంలో మనం అందరం కూడా ఒకటిగా కలిసి ప్రయత్నించడం మంచిది. దేవుడికి ఎలాగో ధనం పెడతావుగా, పేలుడు పదార్థాలు కావాలని గన్ను వేడుకోండి. బుల్లెట్స్ ఎక్కడున్నాయి? థ్యాంక్ యూ సులిక్. మేము కూడా పాల్గొంటాం. అభి, కరుణామయుడైన దేవ, మీరు మేము చెప్పినది విన్నట్లయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లోంచి మమ్మల్ని కాపాడండి. నేను జీవితాంతం ప్రతిరోజు చర్చికి వస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను దేవా. ఆమేన్. ఆమేన్. ఆమెన్. సరేనా, మీ కాలు ఎముకుని నేను సరి చేస్తాను. అది నొప్పెడుతుంది. నువ్వు దేనికి దిగులు పడక పిగిల్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు నొప్పి తగ్గింది. నేను చాలా అదృష్టవంతురాల్ని. ఇక్కడ ఒక సెల్ఫ్ ఉంది. ఓరే దేవుడా, దీనికి తాళం వేసుంది. నా దగ్గర ఒక లేబర్ ఉంది. శామ్, ఇదిగోండి. ఈ లేడీకి హెల్ప్ చేసి తీరాలి. షరీఫ్ ఎప్పుడు విస్కీ బాటిల్స్ ని ఈ పైన దాచిపెడతాడు, ఎందుకంటే అది అవసరానికి పనికొస్తుంది. తను మాత్రమే కాదు, మనం కూడా తాగాలి. ఈవిడికైనా సాయం అవసరమా? నాకు వుడ్ లాంటిది కట్టడానికి ఏమైనా కావాలి. ఇక్కడ ఒక దారం ఉంది. ఇదిగోండి, ఇది మీకు సహాయంగా ఉంటుంది. ఇంకాస్త తాగచ్చా? థ్యాంక్ యూ. ఆవిడ షోల్డర్ని పట్టుకోండి. నేను కాళ్ళకి కట్టుకొడతాను. కాస్త నొప్పి పెడుతుంది, కానీ కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది. అర్థమవుతుందా? కాళ్ళని ఎత్తబోతున్నాను. 1 2. ఇప్పుడు పర్వాలేదా? నేను కట్టి పూర్తి చేశాక ఇవన్నీ మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. తను చాలా ధైర్యవంతురాలు. తాను తాగిందంతా నేను తాగితే ధైర్యంగా ఉంటాను. అవతల వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు చూసి మనం నవ్వకూడదు. నరకం నుంచి సైతాన్లు మన మీద దాడి చేయడానికి వస్తున్నాయి. అది దెయ్యమంతా కాదు, చండాలమైన పెద్ద పురుగులు. ఇంతకు ముందు ఇలాంటిదంతా చూసింది లేదు. మీరు ఒప్పుకుంటారా మిస్టర్ జూల్స్? మీరు ఒప్పుకుంటారు. మీరే పని చేస్తున్నారని చెప్పారు నా దగ్గర. నేను అది చెప్పలేదా? నిజం చెప్పాలంటే నేను ఒక సైంటిస్ట్, రేర్ మినరల్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడంలో స్పెషలిస్ట్ ని. మీరు ఒప్పుకుంటారా లేదా? నిజంగా అంతా పురుగులే. ఆ తర్వాత శామ్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? నన్నెందుకు అడుగుతున్నారు? ఇక్కడ మనకు వేరే అవకాశాలు లేవు. షరీఫ్ ఎక్కడికో పారిపోయి దాక్కున్నాడు. అంతా ముగిసిపోయే వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత యుద్ధం అంటూ వచ్చినాడు మిస్టర్ ఆరింగ్. అతని వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. మిస్టర్ ఆర్నింగ్, మీరు ఎప్పుడైనా యుద్ధం చేశారా? మిస్టర్ ఆర్నింగ్, తప్పు చెప్పకండి. ఇంతవరకు నేను ఏ తుపాకీ తీసుకాల్సింది లేదు. నేను కూడా శామ్ లాగా గొడవ పడతాను. శామ్ కన్నా నేను గొప్పదాన్ని. నువ్వేమంత తెలివి మంత్రాలు కావు. అది కాకుండా నువ్వు ఒక ఆడదాన్ని. నా వల్ల ఎప్పుడు ట్రైన్ ని దోచుకున్న వాళ్ళని నమ్మలేను. ఇక్కడ వార్ జరిగినప్పుడు ఆయన కెప్టెన్ గా ఉన్నారు. ముందు జరిగిన విషయానికి నేనే ఆయన్ని క్షమించను. ఆయన ధైర్యమైన వారు. ఆయన చేయగలరు. సమస్యలు వస్తే ఏం చెయ్యాలో ఆయనకి బాగా తెలుసు. మీరు తప్పించుకోవాలంటే ఆయన చెప్పింది మీరు వినాలి. మంచిది. మరణ శిక్షణ తీసుకున్న ఒక ఖైదీయే మాకు దారి చూపిస్తాడా? మళ్ళీ మీరు మొక్కుకోండి సిలిన్, అప్పుడే మనకి సహాయం దొరుకుతుంది. మనకి చాలా పేలుడు పదార్థాలు కావాలి.
ఇప్పుడు నీకెలా ఉంది సొరీనా? ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో మీకు తెలుసా? ఇప్పుడు తను ఎలా ఉంది? నాకు తెలీదు, అలాగే ఉంది. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు తవ్వుతున్నాయి? ఇదంతా సైతాన్ పని. దేవుని నమ్ముకున్న వాళ్ళకే తెలుస్తుంది ఇది సైతాన్ పని అని. కొన్ని ప్రశ్నలు మనం అడగాలి. అది మాత్రమే కాకుండా అవి ఇప్పుడు ఎక్కడున్నాయి, ఎన్నున్నాయో తెలుసుకోవాలి. మనం ఎవరు చావకుండా ఈ ఊరు నుంచి తప్పించుకోవాలి. సిలే, జూల్స్ నాతో రండి. రోజ్ నువ్వు ఇక్కడే ఉండు. నేను అమ్మాయిలతో ఇక్కడ ఉండను, నాకు అది చాలా అసహ్యం. నేను గన్ షూట్ ని చాలా వేగంగా చేస్తాను. నువ్వు వీళ్ళందరికన్నా గన్ చాలా బాగా షూట్ చేస్తావు, అందుకే నేను ఇక్కడ ఉండమంటున్నాను. వీళ్ళకి సాయం కావాలి కదా. కాపాడండి, నన్ను ఎలాగైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. నాయన, అది షరీఫ్ గాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన చాలా దారుణమైన స్థాయిలో ఉన్నారా? ఇలా అరుస్తూ ఉంటే చాలా ప్రమాదం. ఆయనకి దెబ్బలు తగులుంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. తనేవి కుంటిది కాదు. వాళ్ళతో ఉండు రోజ్. నువ్వు నేను ముగ్గురు బుద్ధి తక్కువ వాళ్ళున్నారా? ఒక్కడు తెలుసుకో, నేనెప్పుడు ఆడవాళ్ళని అడ్డుకున్నది లేదు. కానీ నువ్వు అనవసరంగా నా మీద కోపడుతున్నావు. అవును, నువ్వేం చేస్తావని చూస్తాను. ఏంటి, అమ్మాయిల దగ్గర దెబ్బలు తీస్తావని భయపడుతున్నావా? నువ్వు చెప్పింది కరెక్ట్. మీరు వాటితో గొడవ పడండి. బయట ఎలా ఉంది? షరీఫ్ ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా కాపాడండి. ఆయనకి ఇంకా ఊపిరి ఉంది. నన్ను కాపాడండి. శామ్, ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది. వాటికి తెలియకుండా మనం దీంట్లోకి ప్రవేశిద్దాం. నా ప్లాన్ కూడా అదే. మంచిది, బయలుదేరదాం. ఎవరైనా కాపాడండి, కాపాడండి, దయచేసి కాపాడండి. మనం విడిపోవాలి. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ప్లీజ్, ఎవరైనా ఉన్నారా? నాకు సాయం చేయండి. ఆయన ఇలాగే అరుస్తూ ఉంటే అవి ఆయన తలను ముక్కలు ముక్కలుగా నరికి చంపేయచ్చు. జూల్స్, నువ్వు సిటీలో సౌత్ సైడ్ వెళ్ళి చెక్ చేయి. సిలేక్, మీరు వెళ్ళి వెనక ఏరియా చెక్ చేయండి. షరీఫ్ని మనం కాపాడద్దా? అవును, కాపాడాలి. ముందు నేను వెళ్ళి చర్చ్ ఏరియాని చెక్ చేస్తాను. నేను తిరిగి వచ్చేటప్పుడు చెక్ చేస్తాను. నాకు జైలు ఏరియాలో మాత్రం బ్యాకప్ ఇవ్వండి. శబ్దాన్ని బట్టి చూస్తుంటే అవేదో తవ్వుతున్నట్టున్నాయి. అందువల్ల మన వైపు చూడదనుకుంటున్నాను. షరీఫ్, ఎందుకని నన్ను ఎంతసేపు కాపాడడానికి రాలేదు? లేట్ అయితే అది నన్ను తినేస్తుండేది. ఇలాగే అరుస్తున్నారంటే ఇదే జరుగుతుంది. ఒక్క నిమిషం ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాను. కానీ కాసేపు సైలెంట్ గా ఉండండి, సరేనా? శామ్, నువ్వేనా? అవునవును, నేనే షరీఫ్. ముందుగా కారు తీస్తాను. కాల్ తీసిన వెంటనే నాకు సాయం చేయండి. శామ్, నా దేహం పని చేయడం లేదు.
షరీఫ్, ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి. నన్ను గట్టిగా పట్టుకోండి. మనం అలాగే జైలుకి వెళ్ళిపోదాం. అది గుర్రాల్ని చంపలేదు. వాటి వల్ల మనకు ప్రమాదం లేదు, కానీ మనం వాటిని షూట్ చేయాలి. అందుకే సరే షరీఫ్, అఫీషియల్ గా నేను శామ్ని నీ దగ్గర వదిలేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రైజ్ మనీని నాకు ఇచ్చేయాలి. కోరిలిస్ హ్యారింగ్టన్ని నేనే పట్టించానని మర్చిపోకండి. మీరు మీ చేతిలో తుపాకీ పెట్టుకోవడం మంచిది. అది మనల్ని చంపేస్తుందా? మనం అందరం చచ్చిపోతామా? మనమంతా చనిపోతామా? మనం ఎవరు దాని చేతిలో చావం. ఇక్కడి నుంచి తప్పించుకుంటాం. అవన్నీ ఏమిటి? అది ఎందుకని మనల్ని చంపుతోంది? అది తెలుసుకోవాలి. ఇది తాగండి, బాగుంటుంది. ఏంటిది? విస్కీ. మీరు తాగే విస్కీనే. థ్యాంక్స్ అబిగైల్. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అవన్నీ మనల్ని చుట్టే ఉన్నాయి. కనీసం 8 ఉంటాయి. 7 మాత్రమే. ఆల్రెడీ శామ్ ఒక దాన్ని చంపేశాడు. నేను వాటిని చంపానా లేదా అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. అవి తవ్వుతున్నప్పుడు మన మొహాలు చూడవు. ఇదంతా స్మార్ట్, క్వైట్ గా ఉంది. నా వల్ల నమ్మలేకపోతున్నాను. మన గుర్రంలో కూడా తప్పించుకోవచ్చు. నేను దానికి అసలు ఒప్పుకోను. మనం అది చేయలేకపోతే ఏం జరుగుతుంది? అవి ఏ అవరాంట్లో ఏం చేస్తున్నాయి? మీరు బాగా చదువుకున్నారు కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది నాకు తెలియట్లేదు షరీఫ్. ఇంతకు ముందు ఇలాంటి జంతువుల్ని నేను చూసిందే లేదు. ఇది భూమిలోంచి వస్తే మనకి తెలిసి ఉంటుంది. ఇది ఎలా పిలుస్తారు? అబర్నేషనా? హైబర్నేషన్. అవును, హైబర్నేషనే. దేన్నన్నా పిలిచుంటుంది. ఇది మంచి ఆలోచనగా అనిపించడం లేదు. మీకు చాలా తెలుసేమో. వాటి శబ్దాన్ని నేను విన్నాను. శబ్దంతోనే కమ్యూనికేట్ చేసుకుంటూనే అనుకుంటాను. ఏదైనా గాయపడితే ఇంకొక దాన్ని తోడుకు పిలుచుకుంటుంది. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నేను దీన్ని ముందే చూశాను. కాకులు గుడ్లగుబ్బులు చేస్తాయి. అవి ఒకటికొకటి సహాయం చేసుకుంటాయి. తోడేలు కూటములు ఒక్కదాన్ని చంపినా కూడా కొండ మీద ఉన్న సింహాన్ని అవి ఒక్కటిగా కలిసి వేటాడి చంపేస్తాయి. అలా చంపిన తర్వాత తోలు కూడా మిగలదు. అవన్నీ ఏకమయ్యేలోపు మనం వాటిని చంపాలి. జూల్స్, మీరేమనుకుంటున్నారో చెప్పండి. శామ్ చెప్పింది నేను ఒప్పుకుంటాను. నేను కూడా. నా దగ్గర ఉన్న డైనమైట్ ద్వారా దాన్ని చంపేయొచ్చు. ఆ పని మనం ఎలా చెయ్యగలం? నువ్వు ముందే బయటికి వెళ్ళేసి వచ్చావు. దాని కంటిలో పడకుండా మనం వెళ్ళిపోదామా? మనం ఎవరిని వదిలి వెళ్ళకూడదు. ఎవరిని. వినండి, సిలిక్, జూల్స్ ఇంకా నేను మందు పాత్రలు తీసుకురావడానికి ఆ కొట్టుకు వెళ్తాం. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి. జాగ్రత్త. నేనిక్కడ ఉండలేను. నీతో నేను వస్తాను. నేను వేగమైందని తెలుసు కదా. మాకు తెలుసు. సౌత్ ఆఫ్రికాలో ఫాస్ట్ గా గన్ను కాల్చేదండి. నార్త్ పికాస్లో. రోజ్, నువ్వు ఇక్కడే షరీఫ్తో ఉండి అందరినీ చూసుకుంటే మంచిది. శ్యామ్, నేను కూడా మీతో రావాలి ఇది అనుకుంటున్నాను. మంచి ఐడియా అని మీకు అనిపిస్తుందా? ఈసారి అన్ని పనులు నేను సక్రమంగా చేస్తాను. తప్పుగా ఏమీ చెయ్యను. నన్ను నవ్వుపించకండి. మనం అందరం తప్పు చేస్తాం. ఎవరిని తప్పట్టకూడదు. ప్లీజ్, నేనిది తప్పకుండా చెయ్యాలి. సరే, ఇందులోంచి బయటపడదాం. ఎవరైనా కిటికీ వైపు వెళ్ళి ఏదైనా వస్తుందేమో చూడండి. ఏదైనా వచ్చిందంటే ముందు నాకు సిగ్నల్ ఇవ్వండి. అబీ, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్లీజ్, ఏమీ చెప్పద్దు. కుదరదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ చోటుకి నువ్వు ఊరేసుకుని చచ్చిపోవడానికా వచ్చావు? నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం నాకు తెలియదు. తెలియకుండానే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఏదో ఒక కారణం చెప్పద్దు. నన్ను ప్రేమించి అర్ధాంతరంగా వదిలేశావు. నువ్వు చనిపోయావనుకున్నాను. పదండి వెళ్దాం. మనం వేసిన ప్లాన్ కరెక్ట్గా ఉంటే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. జూల్స్, నువ్వు బాంబులు విసురు. నువ్వు ఎన్ని పురుగుల్ని చంపగలవో అన్ని చంపు. ఓకే, కానీ ఆడవాళ్ళని కాపాడు.
మీ అందరికీ ఒకటి చెప్పాలి, మీరందరూ మంచివాళ్లే. మీతో కలిసి పోరాడడం గర్వంగా ఉంది. నిజంగానా? అవును. శ్యామ్, ఈ మాట నువ్వు చెప్పినందుకు చాలా సంతోషం. సరే, పదండి వెళ్దాం. థ్యాంక్స్. రండి వెళదాం, రండి. పదండి పదండి పదండి. నువ్వు శామ్ని ప్రేమిస్తున్నావు కదా, వాడు ఒక హంతకుడు అని తెలిసి కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కదా. నాకు ఆశ్చర్యంగా ఉంది, వాడి దగ్గర ఏం నచ్చింది? నిజంగానే అడుగుతున్నాను, వాడి దగ్గర ఏం నచ్చింది? నాకెలా చెప్పాలో తెలియట్లేదు. వాడు తెలుసు అనుకున్నాను. లోకల్ వార్ జరిగినప్పుడు నేను నాస్గా ఉన్నాను. వాడిని గాయాలతోనే చూశాను. వాడిని ప్రేమించేశాను. వాడు నిజంగా ప్రేమగా ఉంటాడు, మంచివాడు. జీవితాంతం వాడితోనే ఉండిపోవాలనుకున్నా. కానీ ఆ వార్ అయిపోయాక వాడు తిరిగి రాలేదు. మీ రొమాంటిక్ సమస్యకి నాకు ఆందోళన లేదు. వాడు బెడ్లో ఎలా నడుచుకుంటాడో నాకు తెలుసుకోవాలి. వాడు నీకు చాలా ఎక్కువ. అమ్మాయిలంటే అలాగే. ఈ పక్క రండి వెళ్దాం. రండి రండి వెళ్దాం. అటువైపు జాగ్రత్త జాగ్రత్త. బయటికి రా బయటికి రా బయటికి రా. నీకు సాయం కావాలా? నేనే చేస్తాను. టీస్ రే వెదవా, ముందు అక్కడి నుంచి రా, త్వరగా రా. ఏంటిదంతా? వద్దు.
నిన్ను నేను ఏం చేస్తాను అది మాత్రం చూడు. లేదు. జూల్స్ కానీ త్వరగా కానీ. స్లెడ్జ్ స్లెడ్జ్. ఓ మై గాడ్ దేవుడా. శామ్, మన పని పూర్తయిందా? సాధించాం. అద్భుతం. శామ్, అదేంటి? నాకు తెలీదు. ఆర్మీ వాళ్ళు కనీసం ఉంచడానికి ఆ బెలూన్ వాడతారు. అదేంటి, బలూనా లేదా ఏదైనా బుట్ట? నాకు తెలిసి అందులో ఎవరూ లేనట్టున్నారు. లేదు, నేను అలా అనుకోలేదు. అయితే అది ఎలా ఎగురుతోంది? ఓరి నాయనో. రండి, చాలా దారుణం. రండి, అందరూ లోపలికి వెళ్దాం. రోజ్, తలుపు పోయండి. మొత్తం ఆ పురుగులే, అవి వందల్లో ఉన్నాయి. మనమందరం ఇక్కడి నుంచి బయటపడాలి వెంటనే. మనం ఎలా చేయగలం? ముందు మనకి గుర్రాలు కావాలి. నాకెక్కడుందో తెలుసు, కానీ అది భయపడి పారిపోకూడదు. మనకు దాని బండి కూడా కావాలి. మన దగ్గర ఒక్క బండే ఉంది. గుర్రం ఎక్కడుంది? నది దాటాక ఒడ్డు మీద ఉన్నది నా గుర్రమే. సరే అబీ, గుర్రాన్ని తీసుకొస్తే సొరిందాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లొచ్చు. జూల్స్, అబీతో జాగ్రత్తగా వెళ్ళు. రోజ్ కనిపించట్లేదు. ఏంటి? ఓరి దేవుడా, తన గుర్రం తీసుకోవడానికి వెళ్ళింది. ఒక్కరు రోజ్, మనకు బండి కూడా కావాలి. నాకు దాని గురించి బాధ లేదు. నేను 2 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. రోజ్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? జూల్స్, ఇంకో 2 అడుగులు పెడితే అంతే. మీకు గన్నుని కింద వేసి చేతులు పైకెత్తండి. నువ్వు ఒక్కదానివే వీటిని ఎదుర్కోలేవు, అవి చాలా ఉన్నాయి. అది నేను చూసుకుంటాను. నేను అటువైపు వెళ్ళినప్పుడు ఒకే ఒక దారుంది. మిగతా దారులన్నీ మూసుకుపోయాయి. అన్ని చోట్ల పురుగులున్నాయి. టౌన్ నుంచి ఎలా బయటకు వెళ్ళాలో చెప్పు. నేను జోక్ చేయలేదు, నేను నిజంగానే చంపేస్తాను. ఐఎమ్ సారీ, నేను చెప్పలేను. ఒకవేళ నువ్వు తప్పించుకున్నా వెళ్ళేదారిలో ఖచ్చితంగా చేస్తావు. కానీ మాతో ఉన్నావంటే నువ్వు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఖచ్చితంగా నీకు భద్రతనిస్తాం. శామ్, నా వల్ల నేను చంపగలను, కానీ చెప్పిన విషయం మర్చిపోకు. అవును, వచ్చేసాయి అనుకుంటాను. మనం మళ్ళీ వాటి దగ్గరికి వెళ్దాం.
గూస్ ఆపు. దయచేసి తొందరపడకు ప్లీజ్. ఆపు. ఎంత ధైర్యం నీకు? నువ్వే పిచ్చివాడివి. ఎవరు నన్ను ఇంతవరకు తోసింది లేదు. ఇలా చూడండి, మనం 5 ఉన్నాం. మన దగ్గర గుర్రం ఉంది, బండి కూడా ఉంది. నువ్వు మాతో కలుస్తావా? నేను మీతో వస్తాను. మంచిది. మీరందరూ చనిపోయారనుకున్నాను. నేను గుర్రం మీద తప్పించుకుని వెళ్ళినప్పుడు తోసేసింది. వేరే గుర్రం దగ్గరికి వెళ్ళాను. గర్స్ మేక్రీవే. నేనెవరో తెలుసా నీకు? రోజ్ హిల్రేజ్. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇదంతా వీడి వల్లే జరిగింది. ఈ కొత్త వ్యాధి, ఈ చీమలు. వీడు ఫామ్ లో ఏదో తప్పుగా చేస్తున్నాడు. చాలా పెద్ద తప్పు. నాకు తెలుసు, హెన్రీ నాకు చెప్పాడు. పాపం హెన్రీ. నేను వెళ్ళి తీసుకురాలేదు. అవి ఎందుకు వచ్చాయో నాకు తెలీదు. ఇప్పుడు మన దగ్గర టైము లేదు. మనం ఇప్పుడు ఎవరిని తప్పు చెప్పొద్దు. దీని అందరికీ కారణం మిస్టర్ జూల్స్. నేను ఎక్కడికి రాను. మీరు లేకుండా నేను వెళ్ళను. మీరు చనిపోతే నేను చనిపోతున్నది మీకు కావాలా? లేదా వద్దు. ఆ అమ్మని ఎందుకు తీసుకెళ్తున్నావు? తను నీకు ఊరి శిక్ష వేస్తుందని తెలుసు కదా. ఎవ్వరూ చేయలేని విషయాన్ని శామ్ నువ్వు చేసావు. ఆ విషయం తెలుసా నీకు? నువ్వు ఒక పిచ్చివాడివి శామ్. నిజంగానే నువ్వు చాలా పిచ్చివాడివి. శామ్ గురించి ఎప్పుడు అలా మాట్లాడుకో. నువ్వు కూడా అలాంటి తెలివైన వాడివి కాదు. టౌన్ నుంచి ఇంకా తప్పించుకొని వెళ్ళలేదు. నువ్వంతా పిచ్చివాడివని నాకెప్పుడో తెలుసు. పదండి మనం వెళ్దాం. నా కాల్ని ముట్టుకోకు. సోమి గ్రే, కొన్ని రోజులు నీ ఫోటో పెట్టుకున్నాను. నువ్వు హెడ్ హంటర్వి కదా? అవును. ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిన తర్వాత నీ తలకు కూడా రివార్డ్ తీసుకుంటాను. సరే, అది కూడా చూస్తాను. సరేనా? చూసి జాగ్రత్తగా కండి. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం. ఓకే. అందరూ దాక్కోండి, అందరూ దాక్కోండి. అవి వస్తున్నాయి, దాక్కోండి. అబే, లేవండి. ఆపండి. అబే వద్దు. లేదు, నేను చేస్తాను. అవని కాపాడి తీరాలి. అబే, ఏయ్, కాస్త తట్టుకోండి. చూసి జాగ్రత్త. నన్ను కవర్ చేయండి. ఫస్ట్ రౌండ్కి నన్ను చూసుకో. అలాగే. ఇక్కడ నీకు రెపిటేషన్ ఉండదు రోజ్. నిజానికి నువ్వు చాలా అందగత్తివి. నిన్ను చంపడం చాలా పెద్ద పాపం. నీ వల్ల అది చేయలేవు మీకే. నువ్వు నన్ను వెనక నుండి కాలిస్తేనే అది నేను చేయగలను. శామ్ మనందరినీ కాపాడాలని అనుకుంటున్నాడు, కానీ నేను నన్ను మాత్రమే కాపాడుకోవాలనుకుంటున్నా. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి.
అదేంటి? ఆ జంతు కాల్చిన బుల్లెటే ఇది. ఇదే తన్ని చంపేసింది. దిగులు పడుతూ రూఫ్ని దాటి రాదు. బయట ఉందా? లేదు, రూఫ్ మీద ఉండొచ్చేమో. అయితే శామ్ వాడు నాకు కనిపించడం లేదు. అది ఎక్కడికి వెళ్ళింది? నాకు ఖచ్చితంగా తెలియట్లేదు. మనం ఇక్కడే ఉండలేము జూల్స్. జూల్స్, స్వర్ణ చెప్పింది కరెక్టే. నేనే అన్నిటికీ కారణం. అందుకే ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలీదు. అందుకని నిన్ను నువ్వు తప్పు పట్టుకోకు. సురీనా చాలా భయపడిపోయింది, తెలియకుండా మాట్లాడేసింది. లేదు, తను చెప్పిన అన్నీ కరెక్టే. ఆ పురుగులకు కూడా నేను వెతికే అదే మినరల్స్ కావాల్సింది. ఇది యురేనియం అనుకుంటా. చాలా రోజులుగా పాత స్వరంగం నుండి నేను యురేనియంని సెపరేట్ చేయలేదు. యురేనియం కోసం అవన్నీ తవ్వుకుని కిందకి వెళ్ళిపోతున్నాయి. ఈ ఊరి కింద చాలా ఎక్కువ ఉందనుకుంటాను. అందువల్ల ఇవి ఇక్కడికి వచ్చుండవు జూల్స్. నేను చెప్పేది విను అబిగల్. నా ఫామ్ నుండి యురేనియంని నేను చూస్తూనే ఉన్నాను. హెన్రీకి అందుకే ఒళ్ళు బాలేకుండా పోయింది, చాలా దారుణంగా. ఇప్పుడు ఆ పురుగులు ఒకటే. తను సరిగానే చెప్పింది. ఇదంతా నా తప్పే. సొరీనా చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు హెన్రీకి తనకి చేసింది క్షమించలేని తప్పు. అందుకని నిన్నిక్కడ పశ్చాత్తాపంతో ఉండనివ్వను. చెప్పేది వినిపిస్తోందా? నువ్వు ఏదో ఒకటి చేసి తీరాలి. ఇవన్నీ వచ్చి మనల్ని చంపడానికి ముందు నువ్వు ఇప్పుడు ఏదో ఒకటి చేసి తీరాలి. అర్థమవుతోందా? ఏంటి త్వరగానే తాగుతున్నట్టున్నావు? నువ్వు నీ గురించి మాట్లాడు. మిత్రమా, నాకు కూడా కొంచెం మందు కలుపు. సరే, ఏం దారి ఆలోచించావు? మన దగ్గర కొన్ని పేలుడు పదార్థాలున్నాయి. ఈ బాంబ్స్ అంతా చాలవు. ఇది నా ఒపీనియన్ కాదు. గస్, నీ దగ్గర అగ్గిపెట్టుందా? ఉంది. నువ్వేం చేస్తున్నావు? అందరూ మధ్యలో రండి. నేను ఇలాంటి పనంతా చేసింది లేదు. నువ్వు కాస్త వస్తావా? నీకే కాలేదుగా? కౌబాయ్ రోస్ ఎక్కడా? వాళ్ళు గుర్రంతో పారిపోయారు. నువ్వు పద. ఆగు, ఒక్క నిమిషం ఆగు.
మనకిక్కడ సమయం లేదు. ఒక్క నిమిషం. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, చాలా బాధపడుతూ ఉన్నావు. నువ్వు చివరి సమయంలో ఉన్నట్టున్నావు. నువ్వేమంటున్నావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? తెలుసు. అలా అయితే చెప్తావా? ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క ఊర్లో ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు తెలుసు. అక్కడ ఒక పొలం ఉంది. వాళ్ళు వచ్చేలోపు మనం అక్కడికి వెళ్ళి గుర్రాలున్నాయా చూద్దాం. గుర్రాన్ని కనిపెట్టిన తర్వాత నువ్వు నన్ను కాల్చవని ఎలా నమ్మను? నీకు తెలుసుకోలేవు. నువ్వురా. పిచ్చి ముదిరింది. వెస్ట్ వైపు వెళ్ళే రోడ్ అటువైపు ఉంది. మనం సరైన దారిలోనే వెళ్తున్నాం. మనం నా ఫామ్కి వెళ్ళి గుర్రాన్ని క్యారేజ్ చేసి తీసుకుందాం. దేవుడా. జూల్స్ వారిని పేరుని వినే ఉంటారు. లేదు. అది అక్కడి నుంచే వస్తుందా? లేదు లేదు లేదు. అతను ఒక రైటర్, ఫ్రెంచ్ అతను. ఆయన అరుంధమోన్ అని ఒక బుక్ రాశారు. ఆ బుక్లో 3 మనుషులు రాకెట్లో చంద్రుడికి వెళ్ళడం గురించి ఉంటుంది. అందులో కెనాన్స్ గురించి కూడా ఉంటాయి. స్పేస్ రాకెటా? ఇది చూడడానికి పెద్ద ఆయుధంలా ఉంది. సరే పద వెళ్దాం. వోన్ అనే ఒక రచయిత ఈ కథను రాశారు. అవునా? ఏమంటావు? కొన్నిసారి ఫిక్షన్లో నిజం కూడా ఉంటాయి సార్. ఈ పురుగులు ఇంకే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇంకెక్కడి నుంచో వచ్చింది. ఖచ్చితంగా ఇంకెక్కడి నుంచో రాలేదు. ఎక్కడి నుంచి వస్తే ఏంటి, ఇప్పుడు ఇక్కడే ఉంది. దానికి అర్థమే లేదు. ఒకవేళ ఇవి అబ్రన్ స్టార్స్ నుంచి వచ్చుంటాయా? సొరంగం తవ్వే వాళ్ళ? ఖచ్చితంగా. అవి పోటీకి మనుషులు ఉండకూడదు అనుకుంటుంది. నీకు ఆ శబ్దం వినిపిస్తుందా? అవును. అవి అక్కడే ఉన్నాయి. ఆ శబ్దం అక్కడి నుంచే వస్తుంది. నా ఫామ్కి మనం అడవి వైపు నుండి వెళ్ళిపోదాం. సరే పదండి. మనం వాటి నుండి తప్పించుకోవాలి. బండి వెళ్ళిన దారిలోనే వెళ్ళిపోదాం. ఎక్కడ తప్పు జరిగిందో నేను మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు రాలేదో ఇప్పుడు చెప్తాను. ఆ నేటివ్స్తో గొడవ పడడం అంత మంచిది కాదు. మనం చంపింది మనుషుల్ని మాత్రమే కాదు. ఏదైనా చెడు జరిగిందంటే దాని గురించి అసలు ఎవరు మాట్లాడరు. నేను నీకు చెప్పాలనుకుంటాను, కానీ కొన్ని ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి. అందుకని నేను మారాను. నేను చాలా మందిని చంపాను. అందుకని నేను నా లోపల చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఆ తర్వాత ట్రైన్స్లో దోచుకునేవాడిని. ఆ తర్వాత నాకు ఆనందంగా ఉండేది, ఎందుకంటే ప్రాణాలతో ఉన్నాను కాబట్టి. నువ్వు అవన్నీ చేస్తుండకూడదు శామ్. లేదా అభి, నీకు తెలియాలి కదా. నేను ట్రైన్లో ఎవరిని చంపకుండా 30 ట్రైన్లలో దోపిడీ చేశాను. కానీ చివరి దొంగతనంలో తప్పు జరిగింది. ట్రైన్ ట్రాక్ అటుగా నేను ఒక చెట్టు నరికాను. డ్రైవర్ ఆపుతాడు అనుకున్నాను, కానీ వాడు ఆపకుండా అలాగే వచ్చేశాడు. చెట్టును లాగేద్దాం అనుకున్నాను. ఆలోపు యాక్సిడెంట్ జరిగింది. 10 మంది చనిపోయారు. వాళ్ళని నేనే చంపాను. అదొక యాక్సిడెంట్ శామ్, యాక్సిడెంట్. ఇక్కడ రండి, ఇక్కడికి రండి. హే రోజ్, వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను వెయిట్ చేయలేదు. ఆ పెద్ద మృగం 5 అడుగుల దూరంలో ఉంది. శామ్, నన్ను క్షమించు. నిన్ను ఒంటరిగా వదిలేసి వచ్చేసాను. దాడి జరుగుంటుంది. నాకు తెలుసు. ఇదేవి నా మంచితనం కాదు. ఏంటిది? సుర్ణ చావడానికి ఇదే కారణం. ఏం చేస్తున్నావు? ఈ తాడు కావాలి. జూల్స్, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చేసిన పాపానికి ప్రాయశ్చితం వెతుకుతాను. రోజ్, కాల్చు. రండి అసహ్యమైన మృగాలు, రండి.
దేన్ని పెట్టి దాన్ని కాల్చావు? ముందు కాల్చినట్టే మధ్యలో కాల్చు. వాటి మధ్యలో ఒక చిల్లుంది. మనం వాటిని చంపేశాం, ఇప్పుడు అదే ముఖ్యం. అవి ఈ పాటికి నన్ను చంపేసుంటాయి. గెస్ చెప్పేది నిజమే, అది మంచి ఐడియా. వాటి ఫ్రెండ్స్ వచ్చేసాయి. పారిపోండి, పారిపోండి. అక్కడ గుర్రాలున్నాయి. ఆగండి. ప్రతి చోట్లోనే ఇవే ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేము. అవి మనల్ని చుట్టుముట్టాయి. అయితే త్వరగా రండి, లోపలికి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళకు, ఆగు. నా కళ్ళ ముందే ఉండు. మా మాట విను రోజ్. అవి మనల్ని చుట్టుముట్టాయి. ఇవన్నీ నగరం నుంచే వస్తుందా? అలా అయితే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయా? ఇవి ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రజలు భద్రంగా ఉండలేరు. జోస్ట్ గుర్రము కోచు ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎంత దూరం వెళ్తామో అంత దూరం వెళ్ళిపోదాం. వద్దు. ఎయిర్‌షిప్ ఏమైంది? ఏం జరుగుతుంది? మనం వాటిని అంతం చెయ్యాలి. నువ్వేం పిచ్చివాడువా? మనం ఇక్కడి నుంచి ముందు బయటికి వెళ్ళి మిగతా వాళ్ళకి చెప్పాలి. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మనం ఇరుక్కునున్నాం. అవి అన్ని చోట్ల ఉన్నాయి. నేను ఒప్పుకుంటున్నాను, మనం వాటిని ఏమీ చేయలేము. మరి పరిగెత్తి పరిగెత్తి నేను పూర్తిగా అలసిపోయాను. వాటిని చంపాలి, అన్నిటినీ. వీటిని అంతం చేయాలి. ఇప్పుడు మనం ఏం ప్రయత్నిస్తున్నాం? రిజల్ట్ ఏదైనా సమస్య లేదా? అన్నిటికీ ఒక వీక్ స్పాట్ ఉంటుంది. నేను ఒక కెమికల్ కాంబినేషన్ ని కనిపెట్టాను. అది యురేనియం ని శుభ్రం చేయడానికి కోసం వాడతాను. అది శుభ్రమైన యురేనియం కు మనం కలిపామంటే పెద్ద పేలుడుగా మారిపోతుంది. అసలు మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క అర్థం కాలేదు. సింపుల్. ఈ పురుగులన్నీ బీటిల్స్ లాంటిది. బీటెస్ కి అన్నం దొరుకుతుంది, కానీ వాటికి? లేదు లేదు, నేను చెప్పేది పూర్తిగా విను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఈ పురుగులు తింటాయి. ఈ పురుగులు యురేనియం ని తింటోంది. యురేనియం? ఎందుకంటే అది మినరల్. అది గోల్డ్ డైమండ్ లా చాలా అరుదైనది. నేను ఇన్ని రోజులు కష్టపడి తవ్విన దాంట్లో నాకు 3 టన్నులు మాత్రమే దొరికింది. ఒకవేళ వాటికి యురేనియం అంటే ఇష్టం అంటే ఎందుకు 3 టన్నులు? అందరూ ఇక్కడికొచ్చి దాన్ని తీసుకుని వెళ్ళుండొచ్చు. ఇప్పుడు సమస్య ఏంటంటే దానివల్ల ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. అందులో నుంచి రేడియేషన్స్ వస్తాయి. వాటన్నిటి లెడ్ కండిషన్స్ లోనే మనం సురక్షితంగా పెట్టగలం. దాంతో వీటిని చంపగలవా? దానికి అవకాశం ఉంది, కానీ అంతకుముందు స్టాక్ ఎంత ఉందో చూడాలి. నేను నీతో వస్తాను. ఆగండి ఆగండి, మీరు ఇక్కడే ఉండండి. ఏమీ జరగకుండా చూసుకోండి. నేనే నీతో వస్తాను. చెప్తే విను.
మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తాం. తప్పకుండా మనం వెళ్దాం అభి, అందులో ఏ అనుమానం లేదు. మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే నెక్స్ట్ ఏం జరుగుతుంది? మనకేమవుతుంది? నీకు నాకన్నా ఒక మంచివాడు దొరుకుతాడు. నువ్వు అనుకున్న వ్యక్తిని నేను కాను. కావచ్చు, కానీ నిన్నే నేను ప్రేమిస్తున్నాను. నేనెప్పుడూ నిన్నే లవ్ చేశాను. ఆయన్ని చూశాను, తిరిగి వస్తున్నారు. మన వల్ల అవుతుంది. 2 ప్యాకెట్ యురేనియాన్ని పెట్టిన వెంటనే ఒక పురుగు చాలా వేగంగా వచ్చింది. ఆ యురేనియం తిని అది వెళ్ళిపోయింది. అది నన్ను దాటుకునే వెళ్ళింది, కానీ నన్ను అస్సలు పట్టించుకోలేదు తెలుసా? ఎందుకంటే దాని దృష్టి మొత్తం యురేనియం మీదే ఉంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దానికి యురేనియమే నచ్చింది. ఏంటి, పట్టుకుందా? శుభ్రమైన యురేనియమే దానికి మొత్తం. మీరు పక్క టౌన్కి తప్పించుకునే వరకు నేను టెర్రస్లో వాటిని చూసుకుంటాను. అవి తింటూ ఉంటాయి. అప్పుడు మనం వాటిని పేలుడు పదార్థాలుగా వాడుకోవచ్చు. ఖచ్చితంగా. వాటి దగ్గర పేలుడు అంశాలు ఉన్నాయి. ఒకటి పేలిందంటే మొత్తం పేలిపోతుంది. ఒకటి పేలితే అన్నీ చనిపోతాయిగా. దాంతో స్పేస్ క్రాఫ్ట్ ని నాశనం చేసేయచ్చా? అవును, వాటన్నిటిని మనం నగరం మధ్యకి తీసుకురావాలి. ఈ యురేనియమే చాలనుకుంటా. దానికి అవకాశం ఉంది. ఈ ఐడియా చాలా బాగుంది. వెంటనే ఈ పనిని మొదలు పెడదాం. అవి ఎందుకని సైలెంట్గా ఉన్నాయి? నేను చేర్చిపెట్టిన దాంట్లో కొన్ని అవే తినేశాయి. ఇది చూస్తుంటే ఆ పురుగులు చాలా విషముణంగా మారిపోయాయి. ప్రస్తుతానికి సరే, మా పని చూసుకొని వెళ్తాం. గనని కింద వేయి. చెప్పేది విను శామ్. అభి చచ్చిపోవడం నీ కళ్ళతో చూస్తావు. నువ్వు కూడా జూల్స్, మీ గన్ అంతా కింద వేయండి. నాకే అర్థం కావట్లేదు. వాళ్ళు యురేనియం ని తీసుకెళ్తున్నారు జూల్స్. ఎక్కడా, ఎందుకు? మీరు ఆ పురుగులకి యురేనస్ ని తినడానికి ఇవ్వనివ్వము, ఎందుకంటే అది కాస్ట్లీ. నువ్వు చెప్పినట్టే జోల్స్, వజ్రం కంటే బంగారానికి విలువ ఎక్కువ. కానీ మీరు ఇది అమ్మలేరు, ఎందుకంటే దీనికి మార్కెటే లేదు. నువ్వు ముందే ఐడియా ఇచ్చావు జూల్స్, దానికి తగిన మార్కెట్ ని మీరు చూసుకుంటాం. ఏమ్మా, నువ్వు చాలా కోప్పడుతున్నావు. నీ వల్ల చాలా మంది ప్రజలు చనిపోతారు. నాకు దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు అది అవసరం లేదు. ప్లీజ్ రోజ్. మిగతా అన్నిటినీ క్యారేజ్ లో వేసి మీరిద్దరు వెళ్ళి తీసుకురండి. త్వరగా వెళ్ళండి. వాళ్ళని నేను చూసుకుంటాను. వెళ్ళండి. సారీ జూల్స్. అది తీయకు శామ్. తన్ని ఏమి చేయకు రోజ్. అలా అయితే మేం చెప్పిందే చెయ్యాలి. అయితే నువ్వు బండి తీసుకెళ్ళు. మళ్ళీ నువ్వు వచ్చేసావా? శామ్, వద్దు, అలా చెయ్యొద్దు. నీకంత వేగం లేదు. నాకు తెలుసు, అయినా నాకు ఆ యురేనియం కావాలి. నేను వాటిని చంపేస్తాను. శామ్, మూర్ఖత్వంగా ఏమీ చెయ్యొద్దు. ఇవాళ నువ్వు రెండోసారి నన్ను మూర్ఖుండంటున్నావు. రోజు చెప్పినట్టు నేనేం వాటిలాగా ఫాస్ట్ కాదు, కానీ చాలా అక్యురేట్గా ఉంటాను. ఈ టెక్నిక్ చాలా స్లోగా చేయాలి, వేగంగా కదలకూడదు. నీ కథ ఇప్పుడు ముగిస్తాను చూడు.
దారుణంగా ఉందా? నాకేం కాలేదు. నేను చూస్తాను. వద్దొద్దు, అదేం కాదు. నా దగ్గర పేలుడు ఉంది, మీరు తీసుకెళ్ళండి. అవన్నీ యురేనియం మేరకే వచ్చేటట్టు చేద్దాం. నేను సాయం చేస్తాను. వద్దొద్దు, ఇది చాలా ప్రమాదకరం. అది మనం వేగంగా చెయ్యొచ్చు. వద్దు వద్దు, ఇందులో టాక్సిసిటీ చాలా ఎక్కువ ఉంది. నేను ఇందుకు అలవాటైపోయాను. వెళ్ళు. నాకు పేలుడు పదార్థాలు కావాలి, అలాగే అగ్గిపెట్టు కూడా. దీన్ని మనం ఎలిగించేసి ఇక్కడి నుంచి 5 నిమిషాల్లో బయలుదేరిపోవాలి. బుల్లెట్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది. సారీ, ఇప్పుడైతే పని చేయదు. మీరు ఇద్దరు వెళ్ళిపోండి. నేను ఎలాగా చనిపోతాను, అందువల్ల ఇక్కడే ఉంటాను. అలా చెప్పద్దు, నువ్వు చనిపోవు. ఇలా ఇవ్వ చూస్తాను. ఈ గాయంలో నేను చనిపోలేదంటే యురేనియం వల్ల ఖచ్చితంగా చనిపోతా. నాకు చావు ఖచ్చితం. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు మళ్ళీ ఇక్కడే ఉండకూడదు. మళ్ళీ విను శామ్, తను నీకు 2వ అవకాశం ఇచ్చింది. మనం తప్ప ఈ ఊరు ప్రజలు అందరూ చనిపోయారు. ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు ఆల్రెడీ చనిపోయావు. ఇలా చూడు, నీకు దొరికిన అవకాశాన్ని నువ్వు వాడుకో. కొత్త జీవితాన్ని మొదలెట్టు. హ్యాబీ, నేను మూర్ఖుణ్ణి. వాడు నిన్ను వదిలి వెళ్ళుండకూడదు. ఎందుకు? ఎందుకంటే అవళ అదే కరెక్ట్ అనిపించింది. ప్లీజ్ దయచేసి అలా చేయకండి. మీరు బయటకు వెళ్ళడానికి నేను 10 నిమిషాలు టైం ఇస్తాను.